అనుగుణంగా సాగితేనే ఎక్కడైనా విజయలక్ష్మి వరిస్తుంది. ఈ సూత్రం చిత్ర పరిశ్రమకు సైతం వర్తిస్తుంది. కిందటి తరంలో వరుస హిట్స్ చూసిన కొంతమంది సీనియర్ డైరెక్టర్స్ ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి మునుపటి మ్యాజిక్ కొనసాగించలేక సతమతమవుతున్నారు. ఈ క్యాలెండర్ ఇయర్లో ఈ తరహా దర్శకుల సంఖ్య బాగానే ఉందని చెప్పాలి. యమలీల 2 అనంతరం 9 ఏళ్ల భారీ విరామంతో ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు తీసిన ఎస్వి కృష్ణారెడ్డి ట్రెండీ టైటిల్తో అటెన్షన్ పొందినా ఈ జనరేషన్ పల్స్ పట్టడంలో మాత్రం వెనుకబడ్డారు. అలాగే ఎస్వి కృష్ణారెడ్డి తరహాలోనే 9 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన మరో సీనియర్ కెప్టెన్ నీలకంఠ కూడా సర్కిల్తో భంగపడ్డారు. భారీ సెట్టింగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఒకప్పటి స్టార్ కెప్టెన్ గుణశేఖర్ 9 ఏళ్ల అనంతరం శాకుంతలతో సందడి చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. అలాగే నక్షత్రం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకుని కృష్ణవంశీ ఈ సంవత్సరం రంగమార్తాండతో అలరించే ప్రయత్నం చేశారు. మరాఠీ మూవీ నట సామ్రాట్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓ వర్గాన్ని మెప్పించినా కమర్షియల్గా రాణించలేకపోయింది. అదేవిధంగా ఒక దశలో వరుస విజయాలకు చిరునామాగా నిలిచిన నిర్దేశకుడు కె. విజయభాస్కర్ 10 ఏళ్ల భారీ విరామం అనంతరం ఈ క్యాలెండర్ ఇయర్లో జిలేబీతో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. తన కొడుకు శ్రీకమల్ని హీరోగా పరిచయం చేస్తూ విజయభాస్కర్ చేసిన ఈ మూవీ నిరాశపరిచింది. అలాగే దర్శకులు శివనాగేశ్వరరావు దోచేవారెవరురా సినిమా, రేలంగి నరసింహారావు ఊ అంటావా మామ ఊ అంటావా మామ సినిమా కూడా విజయాన్ని అందుకోలేదు. ఇక తేజ కూడా 4 ఏళ్ల తర్వాత మెగాఫోన్ పట్టి అహింస తీస్తే ఫలితం షరా మామూలే. ఈ చిత్రంతో రానా తమ్ముడు దగ్గుపాటి అభిరామ్ని కథానాయకుడిగా కూడా పరిచయం చేశాడు తేజ. మొత్తం మీద ఎస్వి కృష్ణారెడ్డి, కె. విజయభాస్కర్, గుణశేఖర్, కృష్ణవంశీ, తేజ, నీలకంఠ ఇలా సీనియర్ కెప్టెన్స్ అంతా లాంగ్ గ్యాప్ తర్వాత సందడి చేసినా డిసప్పాయింట్మెంట్ తప్పలేదు. మరి సమీప భవిష్యత్తులోనైనా వీరికి సక్సెస్ దరి చేరుతుందేమో చూడాలి మరి.